we are going to Sydney. So Sydney ki ready ayipam nagaram. So let's go and how it goes. So just boarding passes we're just collecting now and she's helping out. So this is where we just check the bags. Okay, luggage with the bag. It's a unicorn. And Kitty, where's your bag? Show me. Your bag? Oh, Kitty bag. Kitty bag. Elsa? Kitty, this is Elsa. Elsa. Rex Airlines actually departures ఇక్కడ జరుగుతుంది. ఈరోజు క్రిస్మస్ సో అందుకే కొంచెం రష్ అయితే తక్కువ ఉంది present. So just get. Yeah, thank you. Love it. Yeah. Thank you. Say thank you. So nice. Hey, yummy. Say Merry Christmas. Merry Christmas, guys. Thank you. Chocolates. So. Bye bye. Christmas better ikkada. బయట వచ్చేసి మనకి బస్సెస్ కూడా ఉంటాయి ఎయిర్పోర్ట్కి అక్కడికి. రెక్స్ చూసాం కదా, ఇది జెట్ స్టార్. సో డిఫరెంట్ వేయింగ్ ఉంటుంది. ఇక్కడ వే చేసుకోవచ్చు అనమాట. మనకేమన్నా ఎంత రెడీ టు చెక్ ఇన్ ఉందనుకోండి, ఇలా ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు నేమ్ అండ్ ఫ్లైట్ డీటెయిల్స్ ఇస్తే అండ్ స్కాన్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మేము చేసేసాము. సో ఐమ్ జస్ట్ షోయింగ్. కొనుక్కోవాలనుకుంటే ఈ ఫ్లైట్ ఇక్కడ కొనుక్కోవచ్చు. సో ఇది మొత్తము ఇది ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నా అంటే అందరూ ఓవర్సీస్ది చూపిస్తారు, బట్ ఇది డొమెస్టిక్ది అనమాట. డొమెస్టిక్ది కూడా ఆల్మోస్ట్ లైక్ సిమిలరే ఉంది. ఈజీ ప్రాసెస్ వీ హ్యావ్ సీ. ఒక డొమెస్టిక్ బ్యాగ్ డిపార్చర్ సీట్ ఉందన్నమాట. హాయ్, చలో లెట్స్ గో. సో పిల్లలు దూరారనమాట. హాయ్. ఇక్కడ చాలామంది డిపార్చర్స్కి వచ్చేసారు. మాది గేట్ పైన స్కై బాస్ కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో మాది పైన ఉంది, పైనకి వెళ్ళిపోతున్నాం. సో మాకు ఒక చిన్నది ఇచ్చాం, మిగతా ఒక్కటి ఉంటే అది ఇచ్చేసాం లగేజ్. సో లెట్స్ గో. ఆల్మోస్ట్ ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది, అని చూపిస్తాను. సూపర్. హౌ బిగ్ ఇస్ ఇట్? ఇట్స్ వెరీ బిగ్. లైట్స్ పెడతారు దీంట్లో. ఎయిర్పోర్ట్ ఫ్రమ్ మెల్బర్న్. ఇట్స్ క్రిస్మస్ ఫ్రమ్ మెల్బర్న్. యా, కరెక్ట్ కరెక్ట్. చలో లెట్స్ గో. సో దిస్ ఈజ్ ఇన్సైడ్. ఇలా ఉంటుంది అనమాట. బ్యాగేజ్ ఏమన్నా మొబైల్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మొబైల్స్ అవన్నీ స్కాన్ ఇక్కడ చేస్తారు. Checking it, Mum. That's why it's over there. I can't look at it. It's all good. Thank you. Yeah. What's up? So that's it. They're done with the scan now. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చేసి మనకి ఇవన్నీ ఉంటాయి, కాఫీ అండ్ ఇక్కడ కూర్చోడానికి. సో చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు. ఇందాక మేము కూడా తీసుకున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ అక్కడ వచ్చేసి స్కాన్ అనమాట. బ్యాగ్ స్కాన్స్ మొత్తం చేస్తారు.
సో హియర్ వి కుడ్ సిట్ అవుట్. ఆరిజిన్ అనేది పెట్టారు. ఇది ఒక ఫుడ్ అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి తినడానికి ఈజీగా ఉండే ఫుడ్. సో లెట్ మీ జస్ట్ గో ఓవర్ ది ఫుడ్. కాఫీ అండ్ ఇంకా మళ్ళీ క్రిస్మస్ ట్రీస్ కూడా పెట్టారు అక్కడక్కడ. కొంతమంది ఎక్కువ లేఓవర్ ఉంటుంది కదా, ఎక్కువ టైము ఉన్న వాళ్ళకి ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. సో యూ హ్యావ్ ఎ క్రిస్మస్. ఎస్, రైట్. ఇక్కడ నుంచి చూడొచ్చు ఫ్లైట్ అంతా బాగా కనబడుతుంది. ఇక్కడ నుంచి వచ్చాం. ఇక్కడ మనకి ఎక్కడానికి అనమాట ఇది ఫ్లైట్. అండ్ అక్కడ చూడండి ఫ్లైట్ ఎక్కడం, ఇది వర్జిన్ది. అండ్ అక్కడ ఒక్కొక్క చూడు అక్కడ ఉన్నాయా ఫ్లైట్స్. అవునా, ఇక్కడ ఇంకా రెక్స్ ఉంది ఒకటి. ఇప్పుడు మేము ఎక్కాల్సింది కూడా రెక్సే, రెడీగా ఉంది. సో లెట్స్ గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్. Rex is our flight. Let's go. Okay, let's go. ఎస్కలేటర్లు ఎక్కడం ఇక కామన్. ఇక్కడ ఫ్లైట్ అన్నప్పుడు కంపల్సరీ 2-3 సార్లు ఎక్కడం. నా కిట్టికి చాలా అలవాటు అయిపోయింది. ఓకేనా, ఇప్పుడే ఒకటి టేక్ ఆఫ్ అవుతుంది. మమ్మీ see how it's going flight. There are 2 flights. Our there are in the country. No, there is 2 flights. There is 2 flights. There are 2 flights. There are. And there is rocket. Where is it? Rocket? Show me. Rocket. Akkada namma bangaru. Adi rocket ah? Adi rocket. 2 rockets. The 2 airplanes. Avuna. That's like a Rex. Like it. Let's go. ఇంకొక పెద్ద ఫ్లైట్ వెళ్తుంది. She's going right. I don't think Daddy. Oh, Kitty, నీకు 2 ఫ్లైట్స్ వచ్చినాయి. నైస్ బేటా. Fun. We're just going. Come on. Let's go to flight. Let's go to flight. Gifts. ఇట్లా ఎయిర్పోర్ట్లో ఇది కూడా పెడతారు. అంటే మనం కాయిన్ వేస్తే, అంటే ఇక్కడ స్కాన్ చేసుకొని మనం ఏమైనా ఐటమ్స్ తీసుకోవచ్చు అనమాట. జ్యూస్ అట్లాంటివి ఇక్కడ మన కార్డ్తో స్కాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళైతే ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చాం కదా, ఒకటే ఆట. కిట్టి వేర్ ఆర్ గోయింగ్? ఫ్లైట్ గోయింగ్. డేంజరస్ గూడ్స్ వచ్చేసి corrosives and ignitable lighters, radioactive, explosive, infectious, magnetic, తీసుకోవద్దు, ఆర్గనైజ్డ్, ఇవన్నీ ఐటమ్స్ నాట్ అలౌడ్ అనమాట. ప్లీజ్ రిమూవ్ యువర్ ఫ్లైట్. మేము వెళ్ళే ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా, సిడ్నీ ZL15 to 5:30 రెక్స్, గేట్ 11 రెక్స్ అని ఉంది కదా, అది మా ఫ్లైట్. ఉందా, దీస్ ఆర్ ద బోర్డింగ్ పాసెస్. దీన్ని కూడా ప్రతిసారి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారనమాట. సో నేమ్స్ అయితే ఉన్నాయి వెట్. సో ఇంకా టైం ఉంది, సో అందుకే మేము జస్ట్ మళ్ళీ చూద్దామని వచ్చాం. వీ హ్యావ్ సమ్ టైమ్ హియర్ నో. సో కొన్ని బోర్డింగ్ పాస్ అండ్ లగేజ్. Go to the flight, let's go. Shit. Queue, we have a queue అనమాట. సో ఈ క్యూలో మనం వెళ్ళిపోవాలి ఫ్లైట్. సో అక్కడ ప్రియారిటీ అనేది ఉంటుంది. స్మాల్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట, లైక్ 1 year అట్లా. సో మన పెద్దోళ్ళు కాబట్టి మనం వెళ్ళలేము అనుకుంటా. దిస్ హ్యూజ్ క్యూ. జస్ట్ అబౌట్ టు గెట్ ఇంటు దిస్ నౌ. Scanning the boarding passes. And you're going into the flight! Yay!
ఇటు ఎక్కేవి అనమాట. ఓ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనకి ఫ్లైట్ కనబడుతుంది. నాకు తెలిసి మేము ఇదే ఎక్కుతున్నాం. స్కిటీ హవిషా ఎక్సైటెడా? ఎన్నోసార్లు ఎక్కుతున్నామా ఫ్లైట్ల మీద ఫ్లైట్లు ఎక్కుతుంది హవిషా అయితే. 4 5 10 ఫ్లైట్ వచ్చేసి ఫస్ట్ దుబాయ్, తర్వాత దుబాయ్ నుంచి మళ్ళీ ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చాం. ఇది నాకు తెలిసి 3rd or 4th అనుకుంటాం. ఇక్కడ మనకి అలారం లాగేదో ఉంది. ఏవియేషన్ బటన్. We're just getting into the flight now. Merry Christmas. Yes. Let's go. So flight చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ. క్రిస్మస్ లగేజ్ అయితే పెట్టేసాము ప్రెసెంట్. సో ఇంకా లగేజ్ పెట్టాక మొత్తం పైనకి లాగేస్తారు అనుకుంటా. ఏమైనా పడకుండా మనం ఏమైనా ఉంటే పెట్టేసేయచ్చు. సో ఇది పెట్టాము. 2 seats ముందు అసలు యాక్చువల్ 3 seats ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి బాను ముందు కూర్చొని మేము ముగ్గురం ఇక్కడ. వీళ్ళిద్దరు కంపల్సరీ విండో సీట్ కావాలంట. సో ఎవరికొకరు అడ్జస్ట్ చేసి అట్లా కూర్చోబెడదామని చెప్పేసి ఇలా సెటప్ చేశారు అనమాట. స్టిక్కర్స్. ఓ క్రిస్మస్ సో ఇవి చూపిద్దామని చూసాను. ఆల్ టైమ్స్ వచ్చేసి ఇవి మనకి ఏమేమి చేయొచ్చో చూపిస్తాను. నో స్మోకింగ్ అండ్ స్విచ్చింగ్ ఆఫ్ ఆల్ ట్రాన్స్మిటింగ్ డివైస్ ఏమైతుందో అవన్నీ చేయాలి. అండ్ లాక్ వేసుకోవాలి, ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. యూ మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట. టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఇవి అయినప్పుడు మనకు కొంచెం ఏమైనా ఉంటే పర్సనల్ డివైజెస్ గ్రేట్ దెన్ 1 kg ఇవి నాట్ అలౌడ్ అనమాట. కెమెరా ఇలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పారు. And heads down. To assist with our departure, we ask that you take your assigned seats as quickly as possible. Please place large bags, wheels first, into the overhead lockers and place your seat. చిన్న బేబీ అయితే స్మాల్ బేబీ 16 kg తక్కువ. ఇది ఒకటి సప్లిమెంట్ ఆక్సిజన్ పడుతుంది. అది వేరే, అది బయట, అది ఈడ కాదు. ఎగ్జిట్ డోర్, అది ఈడ కాదు. ఎగ్జిట్ డోర్ ఉన్నప్పుడు అది వేస్తాం. ఎందుకు అరుస్తున్నావు? ఊరికే అరుస్తూనే ఉంటావు. అది ఇద్దాం. పైన ఉన్నప్పుడు అది చేద్దాం, ఇప్పుడు కాదు. సో పైన అయితే ఇలా ఉంది, వెనక సైడ్ అండ్ పైన అండ్ ఫ్రంట్లో లైక్ దట్ ఎవ్రీ వన్ ఇస్ సెట్టింగ్ నౌ. సో ఇందాకైతే విజువల్స్ చూపించాను. సో మళ్ళీ ఒక పర్టికులర్ స్మాల్ వీడియో చేస్తాం. అదేంటంటే లోపల వెళ్ళాక ఎలా ఉంది అని చెప్పేసి. దట్స్ ఆల్ గైస్ ఫర్ నౌ. సో మనకి ఇలాంటివి ఇస్తారు, ఏమైనా టిష్యూస్ కానీ ఏమైనా డస్ట్ కానీ ఇవ్వడానికి. సో ఇలాంటివి ఆల్మోస్ట్ ఒక 3 ఇస్తారు. లాలీపాప్ లిపాప్ అంటే దీని లిపాప్ అంటే ఎన్వెలప్ లాంటివి అనమాట. సో ఎన్వెలప్ దీంట్లో పెట్టవచ్చు, దీంట్లో సో మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే తను అన్నీ అక్కడ డోర్స్ క్లోజ్ చేస్తుంటారు అనమాట. పైన క్యాబిన్స్ జస్ట్ క్లోజ్ క్యాబిన్స్. ఇక్కడ కొన్ని దగ్గర అక్కడక్కడ ఎగ్జిట్ ఉన్నాయి చూడండి, అవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లైట్లో ఏమైనా ఇష్యూ అయినప్పుడు ఎగ్జిట్ అవుతుంది. సో ఫ్లైట్ అయితే వస్తుంది. ఫస్ట్ క్రిస్మస్ డెకరేషన్ అయితే సూపర్ చేశారు. ఇవైతే 3 సీట్స్ ఉన్నాయి. మామూలుగా 2 ఉంటాయి, లేకపోతే ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. మనం వాటర్ అడిగితే వాటర్ ఇస్తారు అనుకుంటా. లెట్స్ వాటర్ కూడా ఇస్తారేమో అనుకుంటా. లెట్స్ ఎందుకంటే తిను వాటర్ తీసుకెళ్తాను వేరే వాళ్ళకి. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ నౌ. సే బై కిటి బై. Bye. Bye. Bye.